శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది అమరావతి మీద సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు వచ్చేసి ఇది వేశ్యల సంబంధించింది, వేశ్యల రాజధాని అని చెప్పేసి మాట్లాడారు. సో మాట్లాడినందుకు యాంకర్, మన సాక్షి టీవీ యాంకర్ ఎవరైతే ఉందో ఆయన వచ్చేసి అరెస్ట్ చేశారు. ఈయన పరారులో ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఆయన అరెస్ట్ చేసినందుకు వైఎస్ఆర్పీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు, సో ఆయన ఏం చేసిండు, గెస్ట్ని తీసుకొచ్చిండు, గెస్ట్కు ఎవరికి అనుగుణంగా ఉంటే వాళ్ళు మాట్లాడతారు. అరెస్ట్ చేసామంటే ఆయనే అరెస్ట్ చేయాలి, కానీ ఈయన ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దాని మీద మీ యొక్క స్పందన ఏంటి? ఈ సాక్షి టీవీ అనేది ఎలా బయలుదేరిందంటే, సమాజంలో లేనివి ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించి సమాజాన్ని ఒక పెడదోవ పెట్టించే ప్రతి మీటింగ్ కూడా అలా పెట్టుకుంటున్నారు వాళ్ళు. ప్రతి చర్చ కూడా అలా పెడుతున్నారు. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనేవాడు ఎంత నీచమైన దరిద్రుల్లా మారిపోయాడంటే, ప్రతిదీ జరిగినట్టుగా చూపించి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ జరగలేనట్టుగా, జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నట్టుగా చూపిస్తూ, మాట్లాడుతూ, నిరంతరం విషం గక్కుతూ, దుర్మార్గంగా తయారైపోయినటువంటి టీవీ ఏదైనా ఉందంటే సాక్షి టీవీ. అలాంటి సాక్షి టీవీలో అక్కడ జరిగినటువంటి సందర్భంలో మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని దేవతల రాజధాని, అంత గొప్ప రాజధానిని మనం నిర్మించుకోబోతున్నాం, అలా నిర్మించుకుంటేనే మనకు ఆ పేరు, మంచి పేరు ఉంటుంది, మన రాజధానిని అంత గొప్పగా నిర్మించుకోవాలా అని ఒక మీటింగ్లో సందర్భంగా చెప్పినప్పుడు, ఈ సాక్షి టీవీలో డిబేట్ పెట్టి కృష్ణంరాజు అనే ఒక సన్నాసి వెధవాడు మాట్లాడింది సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడాడు. వేశ్యల రాజధాని అంట. అసలు నిజంగా ఆడికి ఏమాత్రం సంస్కారం ఉందా? అన్నవేదంటున్నాడా? మళ్ళీ రిపోర్టర్ అని, విలేకరు అని పేర్లు పెట్టుకుని వెధవులు ఎంత నీచంగా తయారైపోయారంటే, అంత నీచంగా తయారైపోయి దుర్మార్గంగా మాట్లాడడం, ఇష్టానురీతిగా ఎవరిని పడితే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఇలా తయారైపోయింది ఆ సాక్షి టీవీ అనేటటువంటి నీచ నికృష్ట టీవీ ఏదైనా ఉందంటే ఆ సాక్షి టీవీనే. అలాంటి టీవీని పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు సమాజాన్ని అల్లకల్లాలను సృష్టిస్తూ, వాళ్ళ ఇష్టం. అసలు ఎవడైనా మాట్లాడతాడంటే, అన్నం తినేవాడు ఎవడైనా అలా మాట్లాడతాడా? మనం ఒక రాజధాని నిర్మించుకునేటప్పుడు ఆ రాజధానిని గొప్పగా పొగుడుకుని ఆ రాజధాని నిర్మించుకుంటారు ఎవరన్నా. రేపొద్దున్న బిడ్డల భవిష్యత్తు, రాజధాని అంటే ఊరికే మాట్లాడడం కాదు, రేపొద్దున యువత భవిష్యత్తు రాజధాని. అలాంటి రాజధాని నిర్మించే క్రమంలో ఇలాంటి మాటలు మాట్లాడడం నిజంగా చాలా తక్కువ చేసి మాట్లాడడం. వీళ్ళకి మాత్రం కఠినంగా శిక్షించాలా, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ముందు కృష్ణరాజు అనేవాడిని అరెస్ట్ చేయాలి. ఈడు కొమ్మినేని శ్రీనివాసరావు అనేవాడు ఒక దరిద్రుడు. ఆ దరిద్రుడి కంటే ముందు వాడిని అరెస్ట్ చేయాలి, కృష్ణరాజు అనేవాడిని. కాబట్టి అరెస్ట్ చేసి వాళ్ళకి మంచి మార్గంలో నడిచేలాగా సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇద్దరికి కూడా. మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి పునరావృతం కాకూడదు. ఇలాగ ఎప్పుడు మాట్లాడకుండా ఉండాలంటే వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. పట్టుకొచ్చి కేసీరాజ్ జైల్లో వేయడం కాదు, ఖచ్చితంగా పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూడవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.